SHOAP ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనం తుమ్మల సీతారామూర్తి గారి రాష్ట్రగానం అనే కావ్యం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అభినవ తిక్కన తెలుగు లెంక అని ప్రసిద్ధిగాంచిన శ్రీ తుమ్మల సీతారామూర్తి గారు కవిత కోసమే జన్మించిన పుంభావ సరస్వతిగా పండితుల చేత కీర్తింపబడిన వారు. ఆయన జననం 20వ శతాబ్దంలో తెలుగు జాతికి లభించిన ఒక అద్భుతమైన అపూర్వమైన కానుక. వారు తెలుగు జాతికి నిత్య వైతాళికులు. 1901 డిసెంబర్ 25న గుంటూరు జిల్లా కావూరులో వారు జన్మించారు. వారు కవితా మేరునగం, పాండితీ హిమశిఖరం. వారు జీవించిన కాలంలో 3/4 భాగం కవిత్వం కోసమే జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు ఆయన. తెలుగు జాతి పట్ల, తెలుగు భాష పట్ల, తెలుగు నేల పట్ల, తెలుగు రాష్ట్రం పట్ల వారికి అపారమైన ఆదరాభిమానాలు. అందుకే వారి కవిత్వం అంతా తెలుగు జాతి ఔన్నత్యం కోసం, అభ్యుదయం కోసమే సాగింది. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు తుమ్మల వారి కవితా విశేషాన్ని గురించి చెప్తూ ఒక మాట అంటారు. తుమ్మల కవిత్వంలో ఒక పదునైన భావన, పసగల తెలుగు నుడి పట్టం కట్టుకొని ఉంటాయి. వారి కవితాత్మ వయస్సును జయించింది, వారి నియతాత్మ మనస్సును జయించింది అంటారు. ఈ పలుకులు అక్షర సత్యాలు. ఆధునిక ఆంధ్ర కవిత్వంలో వెలువడిన శాఖల్లో, కవితా ఉద్యమాలలో భావ కవిత్వ శాఖ సుదీర్ఘకాలం కవిత్వ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఆ భావ కవితా శాఖల్లో దేశభక్తి కవిత్వం ఆనాటి సామాజిక, సాంఘిక, సాంస్కృతికమైన పరిస్థితులను ప్రభావితం చేస్తూ సంస్కరణ దిశగా నడిచింది. ఆధునిక కవులు గానం చేసిన దేశభక్తి కవిత్వం అంతా ఒకవైపు జాతీయోద్యమంలో నుంచి, అక్కడి నుండి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వైపుకు ప్రసరించిన తీరు మనకి కనిపిస్తుంది. కాబట్టి వీరి రచనలన్నీ ఒకటి జాతీయతాభిమాన సంబంధంగాను, రెండవది ఆంధ్రాభిమాన సంబంధంగాను, ఇలా 2 పాయలుగా ఆనాటి కవిత్వం వెలసిల్లింది. ఈ పాయలలో అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అనేక ఖండకావ్యాలు వెలువడ్డాయి. దీనికి నేపథ్యం ఆనాటి దేశీయ స్థితిగతులే. ఎందుకంటే 1905లో బెంగాల్ విభజన వలన అక్కడ చెలరేగిన ఆందోళనాగ్ని ఆంధ్రదేశంలోకి ప్రసరించింది. దానితో ఇక్కడ కూడా జాతీయోద్యమం బాగా ఊపందుకున్నది, అమితమైన విస్తృతిని పొందింది. జాతీయ భావ విస్ఫులింగాలు కవుల కవిత్వంలో చిటపటలాడిపోయాయి. దేశీయాభిమానం, జాతీయోద్యమ స్ఫూర్తి నిండిన కవిత్వంతో సమాంతరంగా ఆంధ్రదేశాభిమాన సంబంధ కవిత్వం కూడా ఆనాడు విస్తారంగా వెలువడింది. దానికి తోడు ఒకవైపు కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఎత్తిన పతాకలయ్యాయి. 1907లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపింపబడింది. 1910లో గుంటూరులో ఆంధ్ర యువజన సాహిత్య సంఘం సమావేశంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్ర భాషకు సంబంధించి అనేక విషయాలు చర్చించి తీసుకున్నటువంటి ఒక తీర్మానం ఒకటి ఉన్నది. అలాగే 1913లో బాపట్లలో నిర్వహింపబడిన ప్రథమాంధ్ర మహాసభ, ఇవన్నీ కూడా ఆనాటి కవిత్వానికి ప్రేరణనిచ్చాయి. ఈ సంఘటనలను సమిష్టి ప్రభావంగానే మనం కవిత్వంలో చూడాలి. ఒకవైపు స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని నినాద భేరీలతో ఆంగ్లేయులను
నిద్రపోనీయని జాతీయోద్యమం, మరొక వంక జాతీయోద్యమ స్రవంతిలో భాగంగా ఒక శాఖగా అంతర్వాహినిగా ఆంధ్రదేశం అంతటా ప్రసరిస్తున్న ఆంధ్రోద్యమం, మరొక వంక కవితా రంగంలో వినూత్నమైన కవితా ఉద్యమాలు, ప్రధానంగా భావకవితా ఉద్యమం, ఇలాంటివన్నీ ఆనాడు తెలుగువారి మనస్సులను ఊగించి శాసించి ఒక విశిష్టమైన వైభవానికి దారులు చూపాయి. ఆ దారుల్లోనే ఈ పత్రికలు, ఇప్పుడే మనం అనుకున్న కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక ఇత్యాది పత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కవిత్వానికి దారులు చూపాయి, దోహదం చేశాయి. ఉద్యమ కవిత్వ నిర్మాణానికి మనసారా వాకిళ్లు తెరిచిన కాలంగా ఆనాటి కాలం నిలిచిపోయింది. దాని ప్రభావంతోనే అనేక చారిత్రకమైన కావ్యాలు కూడా ఆ కాలంలో వెలువడ్డాయి. రాణా ప్రతాప సింహ చరిత్ర, శివభారతం ఇత్యాదులు జాతీయత ఉద్యమానికి దీటుగా వెలువడిన చారిత్రక కావ్యాలు. ఆ శుభగడియల్లో తెలుగుతనాన్ని మూర్తులా కొట్టవచ్చినట్లు నింపుకొని ఉద్యమాలకు అనుగుణంగా దీటుగా పౌరులను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న కవి, జాతీయ కవి తుమ్మల సీతారామమూర్తి గారు. ఆయనే తన కవిత్వాన్ని గురించి చెప్పుకుంటూ, రాష్ట్ర సిద్ధి కొరకు రక్తము కార్చిన కవిని నేను, గాంధీ కవిని నేను, బడలి బడలి తల్లి బాసకు ఊడెముసేయు కవిని నేను, దేశి కవిని నేను అని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగానే వారి సిద్ధాంతాలతో నిండి రచింపబడిన కావ్యం రాష్ట్రగానం. ఈ కావ్య సృష్టికి తమ ప్రేరణను గురించి వివరిస్తూ తుమ్మలవారు ఇంకా ఇలా చెప్తారు: తెలుగు దేశము, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు ప్రజ, తెలుగు సంస్కృతి అనినంతనే నా వడలు పులకరించు. వారి అభ్యుదయమే నా జీవం. నా భాష, నా జాతి పరతంత్రములై పరకీయ సంస్కారములను ఆశ్రయించి ప్రాచీన గౌరవమును కోల్పోయినవి కదా. ఇది నా మనస్సులో అనుక్షణము రేగునట్టి ఆరాటము. ఈ ఆరాటమునకు నా జీవుడు కదలినాడు. ఆ కదలికయే రాష్ట్రగానము అంటారు. నిజంగా ఆయన మనస్సులో రేగిన తుఫాను వంటి ఆ ఆవేదన అంతా రాష్ట్రగానం ఖండికలన్నిటిలో కూడా ప్రత్యక్షరంలోనూ మనకు స్ఫురిస్తూ ఉంటుంది. తమ ప్రతిజ్ఞను అక్షరాలా నెరవేర్చుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ, సోదరా లెమ్ము నీ హక్కులు అందుకొమ్ము అని ఆంధ్రులకు వారి హక్కులను గురించి బోధించిన జాతీయ కావ్యం రాష్ట్రగానం. ఈ రాష్ట్రగానం వీణులు సోకిన ఆంధ్రజాతి జాగృతిని పొందింది, ఉద్యమం బాట పట్టింది. 1938లో రచింపబడిన ఈ రాష్ట్రగానం ఖండికల్లో మొత్తం 22 ఖండికలు ఉన్నాయి. ఈ 22 ఖండికలు కూడా ఆనాటి రాష్ట్రంలోని స్థితిగతులను వెల్లడిస్తూ, ఒకవైపు ఆంధ్రదేశాన్ని, మరొక వైపు భారతీయతను కూడా చాటి చెప్పింది. తెలుగు తల్లి నీకు జోహారు, దేశమాత నీకు జేజేలు అంటూ మొదటి ఖండికలోనే తాను మొదట ఆంధ్రుడనని, అనంతరం భారతీయుడనని ఒక స్ఫూర్తిని రగిలించారు. ఈ సందర్భంలో కవికోకిల గుర్రం జాషువా గారు చెప్పిన మాటలను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన మొదట ఆంధ్రుడనని, అనంతరం భారతీయుడనని, ఆపై విశ్వనరుడనని పేర్కొన్న క్రమం మనకి బాగా తెలుసు. అదేవిధంగా రాయపురలు సుబ్బారావు గారు కూడా నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శన మందుము ఆంధ్ర అని ఆంధ్రులను మేల్కొల్పారు. ఈ ప్రభావంతో తుమ్మలవారు కూడా
మొదట తమ ఆంధ్రత్వాన్ని, ఆపై భారతీయతను చాటుకున్నారు ఈ కావ్యంలో. ఆంధ్రత్వము లేని నాడు కలదా మనకించుక ఏని భారతీయత్వము అని ఎలుగెత్తి చాటారు. ఆ పిలుపే సింహగర్జనయ్యి ఆంధ్రదేశంలో నినదించింది. తెలుగు గడ్డ మీద జన్మించటం పూర్వజన్మ సుకృతమని వారు మనస వాచ కర్మణ విశ్వసించిన వారు. అందుకే అంటారు, ఏ పుణ్యలేశము నా పాలిదాయనో, నా పూజకే లోకనాథుండు పొంగెనో, నీ పావనోదర శ్రీ పరంపరలలో, నీ పదార్చకులలో నేడు ఒక్కడనైతి అని తమ ఆంధ్రాభిమానాన్ని ఉవ్వెత్తున చాటుకున్నారు ఆయన. తెలుగు జాతికి దాపురించిన దైన్యాన్ని రూపుమాపవలసినదని, ఆంధ్ర రాష్ట్ర పతాకను రెపరెపలాడించవలసినదని, ఆంధ్రులందరి యొక్క కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఆయన రాసిన ఖండిక ప్రబోధం అనేది. తెలుగు బిడ్డను ఎదిరించడానికి బ్రహ్మ రుద్రాదులే సరిపోరు అనే ఒక అమితమైన విశ్వాసాన్ని వారు దానిలో ప్రకటిస్తారు. కుల మత వర్గ భేదాలను త్యజించి ఐకమత్యంతో రాష్ట్ర ప్రగతికి ప్రతినపూనవలసినదని వారు పిలుపునిస్తారు. దానిలో తెలుగువారు ఉదారత సముద్దీపితులే కానీ అసూయా గుణం చేత విజయాన్ని పొందలేకపోతున్నారు అని ఒక సందర్భంలో తమ ఆవేదనను వెల్లడి చేస్తారు. ఈర్ష్యచే మలమలమాడుచుందురు అతి మాత్రము దుర్భరము ఇట్టి చందము, ఈ తెలుగుల జన్మమిట్లే కడతేరునో తీరునో కారు చీకటుల్ అని తమ మనసులో బాధను అభివ్యక్తం చేస్తారు. వీరు పరాక్రమోపేతులే, బుద్ధివంతులే, అపారమైన బుద్ధి వైసారథ్యం కలిగిన వారే. కానీ ఒకరిపై ఒకరికి కుల మత వర్గ విభేదాల వలన ఏర్పడిన ఈర్ష్యాభావం చేత తమ ప్రగతిని తామే ఆటంకపరుచుకుంటున్నారు. తమ అభివృద్ధికి తామే ఎన్నెన్నో ఆటంకాలను సృష్టించుకుంటున్నారు. ఈ తీరు మారవలసి ఉన్నది. ఈ తీరు ఇలాగే సాగితే ఆంధ్రజాతి నశించిపోతుంది అని ఆయన తమ దుఃఖాన్ని వెల్లడించారు. ఆనాటి పరిస్థితుల్లో కలం పట్టిన మంగిపూడి వెంకట శర్మ గారు, కరుణశ్రీ గారు, విశ్వనాథ, దువ్వూరి ప్రభృతులందరూ పురాంధ్రుల శౌర్య ధైర్యాలను వర్ణిస్తూ కావ్య సృష్టి చేశారు. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయమును స్థాపించున్నాడు అని మొదలుపెట్టారు రాయప్రోలు సుబ్బారావు గారు. అంతేనా? గోదావరి పావనోదార పయఃపూరమఖిల భారతము మాదన్న నాడు అంటూ విశ్వనాథ పూర్వ వైభవాన్ని స్మరించారు. ఆ పూర్వ సంస్కృతి వైభవాన్ని విస్మరించి పాశ్చాత్య సంస్కృతి వ్యామోహితులై తెలుగువారు ప్రవర్తించడాన్ని దేశభక్త కవులు నిరసించారు. అందులో తెలుగుతనాన్ని తన శరీరము మనసు అంతటా నిలుపుకున్న తుమ్మలవారు తమ హృదయంలో గూడు కట్టుకున్న ఆవేదనంతటినీ కూడా ప్రతి పద్యంలోనూ ఈ రాష్ట్రగానం కావ్యంలో వ్యక్తం చేస్తారు. చాళుక్యాది తెలుగు ప్రభువుల దిగ్దిగంత కీర్తిని మరచిపోయి పరవ్యామోహాన్ని నెత్తికెక్కించుకున్న వారిని బాగా దుయ్యబట్టారు ఈ ఖండికల్లో. చాళుక్య రాజ్య ప్రశస్తిని వెరుగవు, నార్మన్ ప్రభుత్వ వర్ణనమునర్తువు, రుద్రమాదేవి పౌరుష భంగుల నెరుంగవు, ఎలిజబెత్తు మహత్వమెన్నుచుందు, సూరన్న కావ్య కళారూఢి నెరుగవు, షేక్స్పియర్ కవికి జేజేలు నిడుదు, మన తిమ్మరసు బుద్ధిమత్తనీ వెరుగవు, వాల్పోలు చరితంబు వల్లెవైతు, నిన్ను నీ వెరుంగక
ఎన్ని విధానంబులు ఆశ్రయించి సర్వదా శ్రమించి ఎట్టి బన్నములకు ఇయ్యగోల్ చూపిన లేదు లేదు ముక్తి లేదు నీకు. ఇక్కడ మొదట మన విధానాన్ని విడిచిపెట్టి మన మాతృభాషను, మన మాతృదేశాన్ని, మన మాతృ సంస్కృతిని విడిచిపెట్టి ఇతర భాషల మీద, ఇతర సంస్కృతుల మీద, ఇతర విధానాల మీద వ్యామోహాన్ని చూపించడం వలన ప్రయోజనం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ముక్తి లభించదు. మొదట నీ ఉన్న స్థానాన్ని, నీ గౌరవాన్ని నీవు నిలబెట్టుకోవడమే నీ కర్తవ్యం అనే భావాన్ని అద్భుతంగా ఈ వర్ణనల్లో ఆయన అభివ్యక్తం చేస్తారు. ఆనాటి దేశభక్త కవులందరూ కూడా ఇదే భావాన్ని పదే పదే హెచ్చరిస్తూ, ఆంధ్రులను ఉద్బోధిస్తూ వారిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఆ పద్ధతిలో పైన రాయప్రోలు వారు, విశ్వనాథ వారు వర్ణించిన రీతిలో వర్ణించడం కాకుండా ఒక అధిక్షేపాన్ని ఈ పద్యంలో చొప్పించారు తొమ్మల వారు. ఎందుకంటే వీరి తీరుతెన్నులను చూసిన తరువాత వారి హృదయంలో గూడు కట్టుకున్న బాధ అంతా ఒక అభివ్యక్తిలో చూసినప్పుడు అధిక్షేపం వారికి హేతువైంది. ఇక దాన్ని తాను పొందినటువంటి బాధను వ్యక్తం చేసే తీరుకు ఆయన అధిక్షేపాన్ని ఆధారంగా అక్కడ స్వీకరించారు. ఎల్లకాలము పొరుగింటి పుల్లకూర కొరకు లొట్టలు వేయడమేనా, ఈ దుర్గుణాన్ని విడిచిపెట్టండి అని కూడా సూటిగా వారు ఆంధ్రులను ప్రశ్నిస్తారు. ఈ పుట్టిన గడ్డ మీద ప్రతి అణువును కూడా పవిత్రంగా భావించాలని, అది నీ పాలిటి స్వర్గమని కూడా ఆయన ఉద్బోధిస్తారు. ఆయన చెప్పిన ఒక ప్రసిద్ధమైన పద్యం, ఆంధ్రులందరూ ఈనాటికి ఒక మంత్రంగా చదువుకోవలసిన పద్యం చూడండి. ఆంధ్రుడవై జన్మించితివి, ఆంధ్రుడవై అనుభవింపు మా ఉర్విభవంబు, ఆంధ్రుడవై మరణింపుమి, ఆంధ్రత్వము లేని బ్రతుకును ఆశింపకుమీ. చూడండి, నీవు ఆంధ్రుడవై జన్మించావు, ఆంధ్రత్వంలోనే జీవనాన్ని కొనసాగించు, ఆంధ్రత్వంలోనే నీవు మరణాన్ని పొందినా అది నీకు వరమే అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇవి నిత్య సందేశాత్మకమైన పద్యరత్నాలు. ఇలాంటివి ఎన్నో ఈ రాష్ట్రగానం కావ్యంలో మనకు రత్నాలు లాంటివి కనిపిస్తాయి. జన్మ జన్మలకు ఆంధ్రత్వాన్నే వరంగా పొందాలనే తృష్ణను రగిలిస్తాయి పాఠకుల్లో. కులమత వ్యత్యాసాలు లేని విశాలాంధ్ర రాష్ట్ర అవతరణను తొమ్మలవారు ఆనాడు కాంక్షించారు. దానికోసం ఆలస్యం చేయకుండా ఉద్యమించాలని, దీక్ష పూనాలని వారు పదే పదే చెప్తూ వచ్చారు. ఆలస్యాదమృతం విషం అనేడు పల్కు ఆలించి మేలెంచి నిర్వేల ఉత్సాహము పెంచి సంశయతమో విచ్చిత్తి కావించి దీక్షా లక్ష్మీ వసులై పురాంధ్ర జగతి సంపత్తినార్జించి సుశ్రీ లాలిత్యమునిచ్చి తల్లి రుణమున్ చెల్లింపుడి సోదరులారా, ఈ గడ్డ మీద జన్మించినందుకు ఈ మాతృదేవత యొక్క రుణాన్ని తీర్చుకోండి. ఆలస్యాత్ అమృతం విషం, ఆలసించటం వలన నీవు అనుకున్న అమృతమయమైన భావన విషసదృశమైపోతుంది. కాబట్టి దాన్ని మీరు ప్రేరణగా స్వీకరించి విశాల ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించండి. విశాల ఆంధ్ర రాష్ట్ర స్థాపన మీ కర్తవ్యంగా మీరు నడవండి అని అనేక విధాలుగా ప్రబోధించారు. ఈ ప్రబోధం ఆనాటి యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తెలుగు సొంపును, మాధుర్యాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. కమ్మని
తెల్గుటంచు నుడిగారము సొంపులన్ ఈ విశాల విశ్వమున దీని పోలిన వచస్సు నభస్సుమంచు వేయి వాక్యముల నేను మెచ్చుటయ కాదు రసజ్ఞులు ఉదారులు ఎల్ల ఖండముల మెచ్చిరి ఇచ్చిరి వినమ్రతమై కపురం పుటారతుల్. తెలుగు మధురమైన భాష అని, తీయనైనదని, అమృతం లాంటిదని నేను చెప్పటం కాదయ్యా, వివిధ ఖండాల వారు దీని సొంపుని మాధుర్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించారు. దీనిని పోలిన భాష ఇక లేదు అని వారందరూ మనస్ఫూర్తిగా గౌరవించారు. దీని పోలిన పలుకు ఉండడం అనేది నభశుభము, అంటే ఆకాశ పుష్పం. ఆకాశంలో పుష్పం ఉండడం అనేది ఎంత అసత్యమో, తెలుగు భాషలోని పదాలతో సమానమైన పదాలు భాష మరొకటి ఉంటుంది అనటం అలాంటిది. కాబట్టి అంత అద్వితీయమైన భాషలో నీవు జన్మించావు, అలాంటి మాతృభాషను నీవు పొందావు. కనుక ఈ మాతృభాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించు నాయనా, దీన్ని మరువకు నాయనా. ప్రపంచమంతా కర్పూరపు హారతులు సమర్పించిన ఈ భాషను నీవు విస్మరించద్దు అని పదే పదే ఆయన మనస్సులో గూడు కట్టుకున్న భావాలన్నిటినీ కూడా పలు రీతుల్లో ఈ కావ్యంలో వెల్లడిస్తారు ఆయన. ఆంధ్రవాణికి ఈ రోజున తెలుగు బిడ్డలే విరోధులు కావటాన్ని ఆయన సహించలేకపోయారు. నేను తెలుగువాడను అనే అహంకారమే నన్ను కవిని చేసింది అంటారు ఆయన ఒక చోట. ఒక పరాంకోటికెక్కిన తెలుగు భాషాభిమానానికి, పరవళ్ళు త్రొక్కే రాష్ట్ర ప్రేమకు మచ్చుతునక వీరు పలికిన పలుకు. ఆయన హృదయాన్ని ఆవిష్కరిస్తూ, తెలుగు భాష మాట్లాడుతూ, తెలుగు మాతృభాషగా ఉంటూ, తెలుగు రాష్ట్రంలో జీవించడమే ఒక అద్భుతమైన వరంగా భావిస్తూ ఆయన చెప్తారు చూడండి. నీ రమణీయమూర్తి కమనీయ వచస్ఫురణంబు దాతృతా గౌరవము అద్వితీయ రసికత్వ విభూతి విశిష్ట శౌర్య విద్యా రుచిరత్వము ఎంత కొనియాడిన మత్కవితా పిపాస చల్లారదు అదేమి తల్లి, ఇది ఆరక మారక ఇట్లే నిల్చుతన్. అమ్మా తెలుగు తల్లి, నా కవితా పిపాస నీ రమణీయత్వాన్ని, నీ వచస్ఫురణాన్ని, నీ దాతృతను, నీ గౌరవాన్ని ఎన్ని విధాలుగా ప్రశంసించినా, అనేక రీతులుగా నేను స్తుతించినా నాకు తృప్తి కలగటం లేదు. అందుకే తల్లి, ఇది ఆరకుండా మారకుండా ఇలాగే ఉండనీయమ్మా, నిరంతరము నిన్ను స్తుతించుకునే భాగ్యాన్నే ప్రసాదించు తల్లి అని తెలుగు తల్లికి ఆయన మొరపెట్టుకున్న రీతి మనకు కనిపిస్తుంది. తెలుగు జాతి స్త్రీ కోసమే డస్సి డస్సి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. లక్ష్మీ సరస్వతి లలనా నివాసమై ఆంధ్రదేశం పేరుగాంచాలని కూడా ఆయన అభిలషించారు. మేరునగమంతటి ఉజ్వలమైన స్ఫూర్తిని, ప్రేరణను ఆంధ్రులకు అందించాలని తమ కవిత్వంలో తపించారు ఆయన. బెబ్బులి వంటి మా తెలుగు బిడ్డ మగంటిమి, ఇలాంటి ఉపమాలంకారాల్లో తెలుగు జాతి యొక్క శౌర్య, కీర్తి, ప్రతాపాలన్నిటినీ కూడా బహుముఖీనంగా ఆయన అభివర్ణించారు. ఈ రాష్ట్రగానం కావ్యం ఆనాటి రాష్ట్రోద్యమ విస్తరణకు వెన్నుదన్నుగా నిలిచింది, ఎంతో స్ఫూర్తిని కలిగించింది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తుమ్మలవారి ఆంధ్రాభిమానాన్ని గురించి ప్రశంసిస్తూ అంటారు ఒక మాట. వీరి కవిత్వంలో స్వభాషాభిమానం పరాకాష్ఠ నందింది.
ఈయన పాండిత్యాన్ని, కవితా శక్తిని చెప్పాలంటే సూర్యుని దివ్యపెట్టి చూపించటం వంటిదే. పద్య రచనా శిల్పంలో ఎన్నెన్నో సూక్ష్మమైన మెళకువలు వీరి పద్యాల్లో కనిపిస్తాయి అంటారు. విశ్వనాథ వంటి ఒక మహాకవి తుమ్మల వారి యొక్క మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, కవితా వైభవాన్ని ఎంత అద్భుతంగా ప్రశంసించారో చూడండి. అడుగడుగున, ప్రతి అణువున ఆంధ్రత్వాన్ని నింపుకొని ఆంధ్రత్వం మూర్తీభవించిన ఒక రూపంగా ఆయన తెలుగువారికి సుపరిచితులు. రాష్ట్రగానం కావ్యం కేవలం ఆంధ్ర రాష్ట్ర వాంఛ మాత్రమే కాదు, అది ఆంధ్రుల సర్వస్వం. సాంఘిక, చారిత్రక, ఆర్థికమైన, సాంస్కృతికమైన ఆంధ్రత్వాన్నంతటినీ కూడా మూర్తీభవించుకున్న కావ్యం రాష్ట్రగానం. అంతేకాదు తుమ్మల వారి రచనల్లో కూడా ఒక మేలిమి రత్నం అది. నేటికి 82 సంవత్సరాలైంది ఆ కావ్యం రచింపబడి. ఇప్పటికీ కూడా ఒక నిత్య నూతనమైన సందేశాన్ని అందిస్తున్నటువంటి మహాకావ్యమే అని చెప్పాలి దాన్ని. తుమ్మల వారు ఆవేదన చెందిన కుల, మత, వర్గ విభేదాలు అన్నీ ఈనాటికి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు నేలపై, తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి పట్ల అభిమానం తగ్గిపోవటాన్ని మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. తెలుగు భాష యొక్క ఔన్నత్యమే కాదు, దాని ఉనికిని కోల్పోయే ఒక దయనీయమైన స్థితిని కూడా మనం ఈనాడు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈనాటికి కూడా ఇన్ని సంవత్సరాల క్రితం ఆయన వ్రాసిన ఆ ఉద్యమ కావ్యం మనకు ప్రేరణను అందించే రీతిలోనే సాగింది. ఇప్పటికీ అది ఒక ఆచరణీయమైన ప్రబోధంగానే సాగింది. తెలుగు జాతి ఐకమత్యాన్ని ఆయన ప్రధానంగా బోధించారు ఆ కావ్యంలో ఆనాడు. ఇప్పటికీ కూడా ఐకమత్యం అన్నది మనం అనుసరించవలసిన సూత్రంగానే మిగిలి ఉన్నది. తెలుగు జాతికి దాపరమైన ఈ కసటు దైన్యము వాపగలేరే సోదరులు అని ఆయన బాధపడ్డారు. తెలుగు జాతికి దాపరించిన ఈ దైన్యాన్ని ఎవరు మనందరం కలిసి దీన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి కదా, అలా చేయలేరా మీరంతా అని ఆయన నిలదీసి ప్రశ్నించారు. అంతేకాదు, విశ్వమోహన కళా వీధియై రుచిరాంధ్ర శిల్ప విన్యాసంబు చెలగుగాత రసిక లోకమునకు విందులొసగి పొసగి దేశి కవిత లతంగి వర్ధిల్లుగాత తెలుగు జనయిత్రి పచ్చతోరణము తోడ నిత్య కళ్యాణ రాశి అయి నెగడుగాత అని తమ మనసులో ఆకాంక్షను, నిండు కోరికను వెల్లడించారు. తెలుగు గడ్డ, ఈ తెలుగు రాష్ట్రం, ఈ తెలుగు జనయిత్రి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లాలన్నదే ఆయన నిరంతరమైన తపన. ఆయన కలం పట్టినందుకు ఆయన కాంక్షించిన ఒక గొప్ప కోరిక అది. అంతేకాదు, కవిత్వ ప్రయోజనం ఏమిటి అసలు అని కూడా ఆయన ప్రశ్నించుకొని ఎందుకు తాను కలం పట్టాను, ఎందుకు ఈ కావ్యాల రచన సాగించానో చెప్తూ ఆయన అంటారు ఒక మాట. కళగొరకే కవిత్వమని గంతులు వేయక రోతగా వలపులు నింపి కవ్వములు వ్రాయక విశ్వజనీన బోధృత లలితము ఉదార వృత్తము కళా కమనీయము సంస్కృతి ప్రభా మిళితమునైన సృష్టిన్ ఎదమెచ్చితి జాతికి కాంకలిచ్చితిన్ అంటారు. విశ్వశ్రేయ కావ్యం అని అన్నారు. జగద్ధితం కల్పించడమే రచన యొక్క పరమ లక్ష్యం అని పూర్వీకులు చెప్పారు. అంతేకాని ఒక వినోదం కోసం కాదు, అది ఒక ఆనందాన్ని, అమృతాన్ని, ఉపదేశాన్ని అందించేదే
నిజమైన రచన. దానికోసమే నేను కలం పట్టాను. అదే నా కవితా లక్ష్యం. తెలుగు భాషకు ఊడెమ చేసిన అని చాలా స్పష్టంగా ఆయన అంతరంగాన్ని వెల్లడించారు. తెలుగు భాషకు సేవ చేయడమే నా కర్తవ్యం. అందుకే తెలుగు లెంక అని తమని తాము పిలుచుకోవడమే వారికి చాలా ఇష్టమైన పదంగా వారు భావించారు. ఇంతటి అద్వితీయమైన తెలుగుతనం మూర్తీభవించిన వ్యక్తి మనకు లభించటం ఆంధ్రుల యొక్క వరం. ఆయన పద్యం రాశారు, శతకం రాశారు, గేయం రాశారు. ఏ ప్రక్రియను స్వీకరించినా సరే ఆంధ్రుల యొక్క అభ్యుదయం, అది భాషాపరంగా, సాంస్కృతిక పరంగా, రాష్ట్రపరంగా అన్ని విధాల అభ్యుదయాన్ని కాంక్షించడమే ఆయన కవితా లక్ష్యం. ఆ అభ్యుదయం కోసమే వారు కలం పట్టానని చెప్పారు. వారు చెప్పిన మాటను వారు ప్రతి అక్షరంలోనూ నిరూపించుకున్నారు. అంతటి మహనీయుని నిరంతరం స్మరించుకోవటం ప్రతి ఆంధ్రుడిగా ఆంధ్రుడి కర్తవ్యం. ఆయన చేసిన బోధనలు ఎప్పటికీ అనుసరణీయాలుగా భావిస్తూ ఆ మార్గంలో నడిచి అభ్యుదయానికి ప్రతి ఆంధ్రుడు ముందంజ వేయాలని మనసారా కోరుకుంటున్నాను.